వస్తుండ్లా వస్తుండ్లా ఏంటి ఇక్కడ అసహ్యంగా? అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కదా. అది కదరా సాయి, 1000వ ఎపిసోడ్ కదా, ఆద్యంతం హృదయంగా రసరమ్యభరితంగా ఉండాలని కొత్త థాట్ కోసం థింక్ చేస్తున్నా. అబ్బో 999 ఎపిసోడ్ రాంది ఈ ఒక్క ఎపిసోడ్ ఎందుకు వస్తా చెప్పండి. ఇదిగో మీరు కొత్తగా ఆలోచించకండి, చాలా చెత్తగా ఉంటుంది. నన్ను ఒకటి చెప్పంటారా? ఏ చెప్పు. అయితే కాసుకోండి, కెమెరాలో సాయి ఇలా నాయికా నాయకులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చిచి చాలా దరిద్రంగా ఉంది. రే సాయి, నీకు అదర చుమ్మనం అంటే ఏంటో తెలుసారా? కదా సాయి, ఈ కొత్త యాంగిల్ నీలో నేను అలాంటి కాదురా. నేను అలాంటి కాదు, ఏదో అప్పుడప్పుడు అంతే. లో యాంగిల్ లో కెమెరా పెడతా, టాప్ యాంగిల్ లో హీరోని ఎక్కించు, అక్కడి నుంచి వాడిని తోసే, ఆడి తల పగిలి మెదడు చిట్లి నరాలు చిత్తుకుపోయి గుండె ఆగిపోయి చచ్చిపోతే నా సీరియల్ కి పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందిరా సాయి. మీరు సీరియల్ డైరెక్టరా, సీరియల్ కిల్లరా? వద్దు సార్, సాడిస్ట్ అదో. ఈ సీరియల్ అయిపోయే వరకు వేరే సీరియల్ ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. 50 ఎపిసోడ్లు అని చెప్పి 1000 ఎపిసోడ్లు సాగదీశాడు. నా పరిస్థితి మరీ దారుణం. కంటిన్యూటీ అని 400 ఎపిసోడ్స్ నుండి ఇదే డ్రెస్ వేస్తున్నాడు. నా ఒంట్లో ఎలక్ట్రిసిటీ వాసన వస్తుందని మా ఇంట్లో లౌట్ హౌస్ లో చెత్త నా ముందే దాన్ని దూతాడు. ఎవరు మ్యాన్ నువ్వు నా పక్కన కూర్చున్నావు? ప్రెసిడెంట్, మీ ఊరికా? మీ ఫ్యాన్స్ కి. నా ఫ్యాన్స్ కా? ఎస్, స్టేట్ వైడ్ చిల్కా ఫ్యాన్స్ అసోసియేషన్. విచ్ స్టేట్? 2 స్టేట్స్, ఏపీ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు. అమ్మా చూసావమ్మా నీ కొడుకు ప్రగతి, 2 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయమ్మా. రే ఎవడ అక్కడ? బాబు గారికి కొబ్బరి నీళ్ళు తీసుకురండి. హబ్బే అవే వద్దు సార్. మీ ప్రతి సీరియల్లో హీరో హీరోయిన్ విడదీస్తున్నారు, అలా ఏడుపు కొట్టి ఎండింగ్ ఎందుకు ఇస్తున్నారు సార్? అది నా సీక్రెట్. నువ్వు నా ఫ్యాన్ కాబట్టి చెప్తాను. ఈ ఆడలు ఉన్నారే, బై బర్త్ వాళ్ళకి తెగ ఏడ్చుకుని ఉంటుంది తమ్ముడు. ఈ మధ్య మన మగాళ్ళంతా తెగ మంచోళ్ళైపోయి చిట్టు కన్నా బుజ్జి కన్నా బంగారు తల్లి అని తెగ ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏడవాలన్న దురద తీరడం లేదు. అందుకే నా సీరియల్ ద్వారా బాగా ఏడిపిస్తున్నా. ఆడలేగా మన సీరియల్ కి పెద్ద టీఆర్పీ. సార్ అంటే ఇప్పుడు ఈ సీరియల్లో కూడా చంపేస్తా, హీరో హీరోయిన్లను భూస్థాపితం చేసేస్తా. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్క సీరియల్లో హీరో హీరోయిన్ కలిపేయండి ప్లీజ్. కుదరదు. ఈ చిలక సీరియల్లో నాయిక నాయకులు కలవరు కలవనేమును. ఈ చిలక రాసిన చరిత్ర ఎవరైనా మారుస్తారా తమ్ముడు? ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు సార్. పాసిబుల్. వాట్ ఫ్యాన్స్ తమ్ముడు? అసలు ఈ సీరియల్ సింహం లివింగ్ లెజెండ్ ఆఫ్ బుల్లితెర ఈ చిలక మర్తి గురించి తెలుసుకుని వచ్చావా? తెలుసుకుందామని వచ్చాను. ప్రేమ పెను తుఫాను, హీరోయిన్ ని ఫ్యాన్ కు ఉరేసి చంపేశా. వయసు వాయుగుండం, హీరోయిన్ సుడిగుండం లేసి ముంచేశా. మనసు అగ్నిపర్వతం, నాయిక నాయకుల్ని ఇద్దరిని పెట్రోల్ పోసి అంటించేశా. ఆ మంటల్లో కాలి బూడిదైపోయి మసైపోయారు. ఇప్పుడు ఈ గుండెల్లో గండం సీరియల్లో నాయిక నాయకుల్ని ఎలా చంపాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి బ్రో? అయినా ఈ చిలక మర్తి ఫ్యాన్స్ క్రియేటివిటీలో తలదూర్చరు. ఇంకేంటి తమ్ముడు విశేషాలు? ఇంకేంటి తమ్ముడు? వచ్చే నెల మీ బర్త్డే కదా, మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా ప్లాన్ చేసావు? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ బానే ఉందిగా. ఎండా మీరు నలగైపోతున్నారు, టన్ అయిపోతున్నారు. రండి లోపలికి మాట్లాడుకుందాం. ఎంత మంచి అభిమానం ఇచ్చావమ్మా. నువ్వు ఎక్కడ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. లవర్స్ ని విడదీస్తావా? ప్రేమిస్తే చంపేస్తావా? ఎవర్రా నువ్వు? నాకు రంగు మూలా తగులుకున్నావు. అశ్విన్ ని రా. ఎక్కడి నుంచి వచ్చావురా? జైలు నుంచి వచ్చారా? జైలుకి ఎందుకు వెళ్ళావురా? లవ్ కోసం రా. రేయ్ ఇంతకీ నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా? మార్చను. మార్చకపోతే ఏం చేస్తావు? నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా. రే ఓకే చిలక, మళ్ళీ కలుద్దాం. నువ్వు వెళ్తామని నేను చూసుకుంటా. హలో మ్యామ్, మీకోసం కిరీటి అని ఎవరు వచ్చారు? హే నీరు, కమ్ సెట్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ మా. ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నాను. వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుందా? ఆహా, కొంచెం హైట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఓహ్ దట్స్ ఎ గుడ్ వన్ మా. సో ఇంకేంటి? ఐఎమ్ బిజీ రైట్ నౌ. నువ్వే వచ్చిన పని చెప్తే. మొన్న మీ నాన్న మా డాడీని కలిసి మన పెళ్లి గురించి మాట్లాడారు. నీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఏది వాడినా బ్రాండెడే వాడతాను, బ్రాండ్ న్యూయే వాడతాను. అలాగే పెళ్లి విషయంలో కూడా డబ్బు స్టేటస్ కంటే అఫైర్స్ లేని అమ్మని ప్రిఫర్ చేశాను. సో నాకు నీకంటే బెటర్ ఆప్షన్ ఎవరుంటారు? సో నీకోసం స్మాల్ గిఫ్ట్. ఏంటిది? దిస్ ఇస్ బల్గారీ వాచ్. 2.5 lakhs నీ సాలరీ కంటే 5 times ఎక్కువ. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. యు హావ్ టు యాక్సెప్ట్ దిస్ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బి మిస్సెస్ కిరీటి. యు అని అలవాటు చేసుకోవాలి నువ్వు. కిరీటి మా ఆఫీస్ లో కొంచెం స్ట్రిక్ట్. సో ప్లీజ్ నువ్వు కొంచెం బయలుదేరితే. బ్లేడీ ఆఫీస్ మా. నాతో పెళ్ళాక నీకు ఇలా 50,000 కోసం 30 రోజులు పనిచేయాల్సిన అవసరమే లేదు. నేను జాబ్ చేస్తుంది మనీ కోసం కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడడం కోసం. ఓ నీ కాళ్ళకి ఏమైంది? కొంపదీసి నీ చీప్ బై నుంచి ఏమైనా జారిపడ్డావా? బ్యాడ్ జోక్.
యాక్చువల్లీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొద్దిగా తక్కువ. నీకు సెన్స్ కూడా తక్కువే. సారీ, ఈ వాచ్ కోసం ఇంకో చేయవద్దు. గుడ్ బై. నీరు వెయిట్, నీరు. ఏంటమ్మా ఇది? నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పా కదా. ఆ కిరీటిని ఆఫీస్కి ఎందుకు పంపించారు? మీ నాన్నగారికి చెప్పే ధైర్యం నాకు లేదు. నీకుంటే నువ్వే వెళ్ళి మాట్లాడు. నేను చెప్పేది వినమ్మా. హలో 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 అమ్మా. ఆ! ఛ! వీడేంటి మళ్ళీ తగిలాడు? అప్పుకి డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్పేశారు. బ్రో, వాడెవడో నన్ను ఇందాక నుంచి ఫాలో చేస్తున్నాడు. ఎవరు? ఎక్కడున్నాడు? వీడే వీడే. ఏయ్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? ఆ? అమ్మాయిని ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఫాలోనా? ఏ అమ్మాయిని? నీరు. నువ్వా? ఏయ్, డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? నీ గురించి నాకు బాగా తెలుసు. హలో, అంత తెలుసుకున్నావంటే నువ్వే నన్ను ఫాలో చేస్తున్నట్టు లెక్క. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారు? అప్పు, మా అపర్ణ. అప్పర్నాన్న. అప్పు, అప్పు, వాట్ చేతు? ఇతను నీకు తెలుసా? హాయ్. ఏ అశ్విన్, నువ్వా? యా. ఐఎమ్ షాక్డ్. ఎలా వచ్చావురా? అంటే నువ్వు పిలవలేదా? వాడంతే, వీసా లేకుండానే అమెరికా వెళ్ళే టైప్. పూల్ పార్టీ అనుకుంటాను. ఫ్రెండ్స్ వచ్చారేమో, చూస్తాను. హే నీరు, ఎంజాయ్ ద పార్టీ. వెల్కమ్. ఏంటి? I know. Just forget it. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం చేస్తున్నావు? అవును, ఇందు ఎలా ఉంది? ఏం చేస్తుంది? మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? ఏంట్రా డల్ అయిపోయావు? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెడ్డింగ్. బాయ్. రే, ఏమైందిరా నీకు? హిందూ గురించి నువ్వే క్లూ ఇస్తామని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది. బాయ్. పార్టీ అయ్యేదాకా ఉండరా? రే, ఇందు ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసా? యా. రే సీను. రేయ్, ఎందు ఎక్కడుందో తెలుసు అన్నావు. మందు తాగితే కానీ చెప్పనన్నా. ఇంకా తాగడం నా వల్ల కాదురా. రే, మనలో ఎవరు పాడైతే మజాయే ఉందిరా. పక్కోళ్ళు ఎవరు పాడైతే దానిలో ఉండే కిక్కే వేరప్ప. ఇంకో బగ్గై. ఎందు ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. చెప్తే ఏం చేస్తావరా? వెళ్ళి వెతుక్కుంటా. ఏంటి ఈ టైంలో? టైం చూసి ఎత్తుకోవడానికి నేనేమన్నా అకేషనల్ లవర్నా, ప్రొఫెషనల్ లవర్? ఏంట్రా బాబా, మైల్డ్ గా నాకేదో మ్యూజిక్ కనపడుతుంది. అంగ పారు. బా, నువ్వు వెళ్ళి చెయ్యి. ఎంత తాగేసిన తర్వాత హౌ ఇలా డాన్స్? తాగినప్పుడు చేయడం అమ్యూజ్మెంట్ రా, తాగినప్పుడు చేయడమే ఎంటర్టైన్మెంట్. నౌ ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. సబ్బాష్ రా బేటా, సబ్బాష్. ఎంత చెత్తగా చేసావంటే డాన్స్. బట్ ఫుల్ ఎంటర్టైన్డ్, ఫుల్లీ. థ్యాంక్ యూ. ఎప్పటికైనా ఎందు అడ్రస్ చెప్పరా, నీకు దండం పెడతా. సరిగ్గా బెటర్ దన్ను. సరిగ్గా. అలాగే. దండాలండి. నాకు కావాల్సింది ఇదేరా. ఆ రోజు కాలేజీ ఫేర్వెల్ లో అందరి ముందు నన్ను తాగించి ఎదవం చేసావు కదరా. ఏనంత మర్చిపోయాను అనుకున్నావా? నాకంతా గుర్తుందిరా. మరిందు ఇందునా నీ బొందనా? ఇదంతా ఈ సీనుగాడి రివెంజ్ రా. టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాటా. నువ్వు ఎప్పుడన్నా హిట్ విత్ బాటిల్ చూసావా? చూడలేదే. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా? ఎలా పడిపోయాడు?